హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్విఎస్. ఇది కూడా ఆల్మోస్ట్ స్టవ్ లేకుండానే ఈ రెసిపీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. రెసిపీ కాదు, టిఫిన్ అనొచ్చు, బ్రేక్ఫాస్ట్ అనమాట, హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇదేంటంటే మనం ముందు రోజు నైట్ చేసుకున్న అన్నంని ఇలా మనము పాతకాలంలో చద్దన్నం ఉల్లిపాయ అంటుంటారు కదా, ఆ మాదిరిగా ఇప్పుడు ఎండాకాలంలో ఇలా ఎండాకాలం కాదండి, మేము ఏ సీజన్లో అయినా ఇలా అన్నం మిగిలితే ఖచ్చితంగా కుండలో ఇలా స్టోర్ చేసి పెట్టేస్తాము. ఇది బాగా మాకు అలవాటు అయిపోయింది, చాలా టేస్టీగా ఉంటుంది. అసలు మేము చేసుకున్న ప్రాసెస్ కంటే ఇంకొంచెం ప్రాసెస్ వేరేలా చేసుకున్నాము, ఇంకా బాగుందండి. ఇప్పుడు ఇలా మనము అంటే నైట్ మరీ ముందు రోజు అన్నము మరీ మార్నింగ్ కాకుండా కొంచెం నేనైతే ఈవినింగ్ చేసి పెట్టేసుకున్నాము. నైట్ కొద్దిగా తినేసి అదే అన్నం నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా వచ్చేటట్టుగా ప్రిపేర్ చేసుకున్నాము. ఎందుకంటే ఈ ఎండాకాలంలో తొందరగా అన్నం కానీ ఏదైనా పాడవుతుంది కదా, అలా కాకుండా ఒకసారి చెక్ చేసుకోండి. అన్నంని మొత్తం పొడి పొడి చేసుకున్న తర్వాత అందులో వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. అన్నం పొడి పొడి మొత్తం అయ్యే వరకు ముద్ద ముద్ద కాకుండా అన్నం అంతా కరెక్ట్గా ఈవెన్గా వచ్చేటట్టుగా కలుపుకోవాలండి. వాటర్ అనేది చక్కగా పట్టించుకోవాలి అన్నానికి. ఇది మామూలుగా మనం ఇంట్లో పప్పుకు రైస్కి ఎలా వేసుకుంటామో అదే మాదిరిగా వేసుకోండి, మరి మెత్తగా అవసరం లేదు. అలా వేసుకుంటే బాగోదు టేస్ట్, ఇలా అయితేనే చక్కగా ఉంటుంది టేస్ట్ అనేది. వాటర్ ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ పడుతుందండి. ఇప్పుడు ఇలా కుండలో నీళ్లు పోసుకున్న తర్వాత వాటర్తో అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు కొంచెం బాగా వేడి చేసి కొద్దిగా చల్లార్చుకున్న పాలు అండి, మరీ చల్లారకూడదు పాలు. మనం ఇప్పుడు తోడుకు ఎట్లా వేసుకుంటామో అదే మాదిరిగా వేసుకోవాలి. అలాగే ఇక్కడ కల్లుప్పు వేసుకున్నానండి అన్నంకి సరిపడా. తర్వాత వచ్చేసి కొద్దిగా పెరుగు, మనం పెరుగుకి తోడు ఎలా వేస్తామో అలాగే 1 స్పూన్ వరకు పెరుగు వేసుకొని కలిపేసుకోవాలండి. ఇక్కడ కల్లుప్పు చాలామంది ఏం చేస్తారంటే నెక్స్ట్ డే కలుపుకుంటారు. అలా కలుపుకోవడం వల్ల సరిగా కలవదు. ఎందుకంటే మనం మామూలుగా కెప్టెన్ కుక్ వేసుకునే బదులు ఇలా కల్లుప్పు వేసుకుంటేనే మనకి టేస్ట్ ఉంటుంది, అలాగే హెల్తీ కూడా. మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే మిరపకాయలన్నీ ఇలా పైన పెట్టేసుకోవాలి, కలపాల్సిన అవసరం లేదండి. చివరగా పచ్చి జీలకర్రని ఇలా పైన వేసేసుకుంటే సరిపోతుంది. ఈ పచ్చి జీలకర్ర వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉందండి. మేమైతే ఇంతకుముందు పచ్చి జీలకర్ర ఏం వేసుకోకపోయే వాళ్ళము, కానీ ఇప్పుడు కొత్తగా నేర్చుకున్నాము. చాలా టేస్టీగా ఉందండి. రైస్ అనేది మస్తు ఫ్లేవర్ వస్తుంది, అలాగే జీలకర్ర ఫ్లేవర్, అలాగే మొత్తం పెరుగన్నం కంటే మనం ఇంట్లో చేసుకున్న దద్దోజనం కంటే ఇది చాలా బాగుందండి టేస్ట్ అనేది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా మొత్తం పెరుగంతా పాలు తోడుకొని ఇలా పెరుగు కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది చూడండి. మనం వాటర్ ఎక్కువ వేసుకోవడం వల్ల నెక్స్ట్ డే అనేది అది మంచి పర్మనెంట్ అవుతుంది. ఇలా ఒకసారి కలిపేసుకొని ఇది ఈ ఒక బౌల్తో తిన్నామంటే ఫుల్ అయిపోతుంది. మార్నింగ్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ అయిపోతుందండి. మనం దోశ, ఇడ్లీ ఏదైనా డీప్ ఫ్రై చేసేది, వడలు కానివ్వండి, ఏది దానికంటే అన్నింటికంటే ది బెస్ట్ టిఫిన్ అంటే ముందుగా ఎండాకాలంలో ఇంకా బాగుంటుంది. ఇది తాగిన తర్వాత ఒక గ్లాస్ రాగి మాల్ట్ తాగామంటే ఇంకా సూపర్గా ఉంటుందండి. కాకపోతే ఒక చిన్నది ఏంటి అంటే ఇలా అన్నం తినడం వల్ల కొద్దిగా నిద్ర అయితే వస్తుంది చూడండి, చాలా వస్తుంది నిద్ర. కాకపోతే మరీ అంత తట్టుకోలేనంత కాదు, రిలాక్సేషన్గా ఉంటుందన్నమాట. అది నేను చెప్పేది. ఈ సమ్మర్లో మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ చేయాలంటే చిరాగ్గా ఉంటుంది, అలాగే తినబుద్ధి కూడా కాదు కదా, అందుకని ఇలా ట్రై చేయండి. అలాగే పిల్లలకు కూడా పెట్టండి, చాలా మంచిది. చూసారు కదండి ఈ వీడియో. మరో కొత్త వీడియోతో మళ్ళీ నేను మీ ముందుంటాను. నేను మీ స్వప్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.